అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అంటే మీకందరికీ తెలుసండి. ఎక్స్ మినిస్టర్, వైసీపీలో పెద్ద లీడర్. అన్నీ బాగున్నాయండి. కానీ మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది సభ్య సమాజం తల దించుకునేలా ఉందండి. రాజకీయ నాయకులు మాట్లాడాల్సినట్టు మాటలే కాదండి అది. ఎవరు మెప్పు కోసమనో, ఎవరు దగ్గర పేరు తెచ్చుకోవాలని చెప్పేసో ఏది పడితే అది మాట్లాడేస్తున్నారండి. 75 సంవత్సరాలు వయసు పైబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాదాపు 50 సంవత్సరాల పైబడి రాజకీయ జీవితం గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 8 సార్లకు పైబడి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు, అదీ కాక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పట్టుకొని లంజా కొడకల్లారా, లంజా కొడక రారా తేల్చుకుందామనే లెక్కలో వీళ్ళు మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు లాంటి రాజకీయ నాయకులు. అసలు మన రాజకీయం ఎంత దిగజారిపోయిందండి. మన రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోయారండి. ఏమండి, నేను అంబటి రాంబాబా, లంబాడి రామదాసా అనేది కాదండి. అది వైసీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీ అనేది కాదండి. ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనానండి ఒక పద్ధతి, ఒక సంస్కారం అనేది లేదండి. ఏది నోటికి పడేటట్టు మాట్లాడమండి. ఇలాంటి రాజకీయ నాయకులన్నా మనం ఓటేసి గెలిపిస్తుండేది. ఇందుకోసమైనా మనం శాసనసభకు వీళ్ళని పంపిస్తూ ఉండేది. ఏమండి, ఇందుకోసమా? ఇలాంటి బూతు మాటలు వినేదానికోసమా మనం వీళ్ళని శాసనసభకు పంపిస్తూ ఉండేది, మనం ఓట్లు వేసి? దయచేసి మనం అందరూ ఒకటే ఆలోచించాలండి. నా ఉద్దేశం ఏమంటే, మనం అందరూ ఏం ఆలోచించాలంటే, ఇలాంటి రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే, మనం పబ్లిక్లో ఏం మాట్లాడినా మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చట్ట ప్రకారం మనల్ని ఏమీ చేయలేరు, చర్యలేం తీసుకునేదానికి అవకాశం లేదు అనే ఒక లీక్ పాయింట్ని పెట్టుకొని మన చట్టాల్లో ఉన్నటువంటి వీక్నెస్ని పట్టుకొని వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. వీళ్ళకి ఒకే ఒక జడ్జిమెంట్ మనమే ఇవ్వాలండి. రాజకీయాలకి వీళ్ళని దూరంగా పెట్టాలి ఇలాంటి వ్యక్తులు. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా రాజకీయంగా దూరంగా పెట్టి ఇళ్ళకే ప్రయత్నం చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదనేసి నా ఉద్దేశం అండి. మీ ఉద్దేశం కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమైనా నేను చెప్పిన దాంతో ఏదైనా ఉంటే మీరు విశ్లేషించి చెప్పండి, కమెంట్ చేయండి. ఇకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.